ఆంధ్రుల అభిమాన కాయగూర కాయించిన వారికి కష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఆరుగాలం కష్టించి వంకాయ పండిస్తే గిట్టుబాటు ధర దక్కడం లేదు. కూలీలు రవాణా ఇబ్బందులు అధిగమించి మార్కెట్కు తరలిస్తే కనీసం కోతకూలీ దక్కడం లేదని కృష్ణా జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతు బజార్లలోనే కేజీకి ₹2 ధర పలకడం లేదని వాపోతున్నారు. దళారుల సిండికేట్ మోసాలతో దారుణంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని బాపులపాడు, అగిరిపల్లి మండలాల్లో అధికంగా మెట్ట భూములే ఉన్నందువల్ల ఇక్కడి రైతులకు కూరగాయ పంటలే జీవనాధారం. ఈ 2 మండలాల్లో మిరప, మొక్కజొన్న, పొగాకు, పత్తి, చెరుకుతో పాటు 300 ఎకరాల్లో వంకాయ పంటను సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్న కారణంగా దిగుబడి బాగానే వచ్చింది. అయితే చీడపీడలతో ఖర్చులు ఎక్కువైనా ఫలసాయం పెరిగింది కాబట్టి ధర వస్తే సాగు గిట్టుబాటవుతుందని కర్షకులు భావించారు. అదే ఆశతో వంకాయలను మార్కెట్కు తరలించిన రైతులకు ధర గుబేలుమనిపించింది. రైతు బజార్లోకి కేజీ ₹10 అని బోర్డు పెట్టినా అందులో సగం కూడా చెల్లించకుండా ₹2 తగ్గించడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. ఎంత కష్టపడినా కనీసం కోత కూలీల ధర కూడా రావడం లేదని సాగుదారులు వాపోతున్నారు. వంగతాట ఎకరం వేసాము. పిచ్చి తెగులు బాగా అధికంగా వస్తుంది, పాకేస్తుంది వైరస్. దానికి ఇంతవరకు ఏ మందు కొట్టినా వేలలో కొట్టినా మందు అది నివారణ లేదు. వంకాయ కాసినా దానికి రేటు లేదండి. ₹2, ₹3 మార్కెట్. రైతులకు వచ్చే కోత ఖర్చులు కూడా రావట్లేదండి. బయట మార్కెట్ ₹9 బోర్డు పెడుతున్నారండి. ఇక్కడికి వచ్చేవాడు ₹2 కూడా రైతుకి. మా పరిస్థితి ఏముంది, కొన్ని తోటలు వదిలేసాము, కొన్ని దున్నేశారు. మా అవడానికి ఎకరానికి ₹20,000 దాకా అవుతుందండి పెట్టుబడి. వంగతాట పిచ్చి తెగులు నివారణకు అసలు ఇంతవరకు మందే లేదండి. ఖర్చులు కూడా రావట్లేదా, కింద పడే బిస్కెట్ తొక్కిచ్చేసాము. వంగతాట 60 సెంట్ వేసాను. 60 సెంట్కి ఖర్చు వచ్చి 20,000 అయిపోయింది. 20,000 అయితే దీనికి పంట మాత్రం బాగా పండింది. వారానికి వచ్చేసి 10 క్వింటాలు కాయలు కాస్తుంది. మామూలుగా ట్రావెలింగ్ ఛార్జీ గానీ, ఇది అక్కడ మార్కెట్ కమిషన్ గానీ, మేము కంకిపాడు జంక్షన్ వెళ్తామండి. మామూలు కమిషన్ గానీ ఏదైనా కానీ 10 కేజీలు వచ్చేసి ₹40 పడుతుంది. ₹40 ట్రావెలింగ్ ఛార్జీ గానీ, కమిషన్ గానీ పోను మాకు ₹10 మిగులుతుందండి. ఇక్కడ కూలీలు కోసిన కూలీలకు కూడా చేతి డబ్బులు పెట్టి పెడతాను. మా దగ్గర ₹4 కొని బయట మన ₹10, ₹12 అమ్ముతున్నారు. పోయిన సంవత్సరం కూడా వంక రేటు బాగానే ఉందండి. ఈ సంవత్సరం మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా ₹4, ₹5, ₹6 అసలు ఎక్కువ లేదండి. అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోలేదు దీనికి. రైతు బజార్లలో విక్రయం ప్రారంభిస్తే గిట్టుబాటవుతుందని భావించిన రైతులు దుకాణం అనుమతి కోసం ప్రయత్నించగా అవకాశం దొరకలేదు. దళారులకు దక్కుతున్న ప్రాధాన్యత అన్నదాతలకు లేనందువల్ల ఈ విధంగానూ వంకాయలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాలకు తరలిస్తే అక్కడ అన్యాయమే జరిగింది. వారు చెప్పిన ధరకే ఇచ్చి రావాల్సిన దుస్థితితో నష్టపోవాల్సి వచ్చింది. మద్దతు లేని ధరలతో పెట్టుబడులు కోల్పోయి అప్పుల పాలై అగచాట్లు పడుతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేను 1 ఎకరం వంగతాడేసానండి. అయితే దానికి వచ్చి ₹15,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు మేము మార్కెటింగ్ చేయాలి అంటే జంక్షన్ రైతు బజార్ వరకు ఉండేదండి. అది తీసుకెళ్లి ఎక్కడో కట్టారని అది డెవలప్మెంట్ లేకుండా పోయింది. అయితే కొట్టు పెడదాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు దళారులు కుమ్మకి అయిపోయి ఇంకోళ్ళు చూపించడం అక్కడ లోకల్ గా వాళ్ళకి సెట్ చేసుకుంటున్నారు. కానీ ఇతరగా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఎంకరేజ్మెంట్ అనేది లేదు. అది దళారులు అంటే బోర్డు ₹12 పెడుతున్నారు. ఇదేంటి అంటే అమ్మట్లేదు, పెట్టామా ₹12 పెట్టామా, ఎవడు కొంటున్నాడు వంకాయ అని అంటున్నారు. అదేమంటే ఒక రోజున వదిలేసి వచ్చే పరిస్థితి వస్తుంది, ఒక రోజు జేబులు వేసుకుని ఇచ్చే పరిస్థితి వస్తుంది. రైతు బజార్లలో దళారులు తిష్ట వేసినంత కాలం రైతులకు గిట్టుబాటు ధరలు దక్కవు. సాగు ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు నిర్ణయించినంత వరకు రైతు ఆదాయం పెరగదు. ధరల విషయంలో హేతుబద్ధత కల సాకారమైతే గాని అన్నదాతల కష్టాలకు అడ్డుకట్ట పడదు.